శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఒక్క రోజులోనే విశాఖలో 7-8 కొత్త కంపెనీలు వచ్చినట్లుగా తెలుస్తోంది. భూమి పూజ చేశారు. భూమి పూజ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం ఇదంతా కూడా లోకేష్ గారి వల్లే జరిగినట్లుగా ఒక కంపెనీ CEO కూడా ప్రకటించడం, ఆయన్ని పొగడటం కూడా జరిగింది. ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతవరకు వాస్తవం మేడం? పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు పుట్టినప్పుడే కలుగదు సుమ్మి, జనులా పుత్రుని కనుగొని పొగిడినప్పుడే అన్నట్టుగా నిన్న కాగ్నిజెంట్ CEO రవి గారు మాట్లాడుతూ లోకేష్ ప్రతిభని కొనియాడాడు. ఆయన చంద్రబాబు నాయుడిని మించిపోయాడని చెప్పాడు. ఒక తండ్రి ఎదురుగుండా ఒక కొడుకు గురించి ఆ రకమైన పొగడ్తలు వస్తే అంతకు మించింది ఏమైనా ఉంటుంది? అంటే చంద్రబాబు నాయుడు గారి జన్మ నిన్నటితో ధన్యమైంది. అంటే ఆయన 40 ఏళ్ల పొలిటికల్ కెరీరు, 4వ ముఖ్యమంత్రి అయ్యారు 4.0. ఆ టైంలో ఒక కొడుకు గురించి, అంటే మంగళగిరిలో ఓడిపోయిన ఒక కొడుకు ఒక 5 ఏళ్లలో పుంజుకుని ఈ స్థాయికి వచ్చి ఒక ప్రపంచ స్థాయి, అంటే ఒక మంత్రి స్థానంలో ఉండి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది ఒక IT విద్యాశాఖ మంత్రిగా ఇన్ని కంపెనీలు తీసుకురావటం, ముఖ్యంగా AI గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటం కానీ కాగ్నిజెంట్ తీసుకురావటంలో కానీ అతని పాత్ర చాలా కీలకం. అంటే మీకు CBN బ్రాండ్ తోటే వస్తాయి అన్నీ కూడా, CBN బ్రాండ్ లేకుండా ఏది రాదు. కానీ పట్టుబట్టి మీరు రావాలి అని దగ్గరుండి, అదే కదా రవి గారు నిన్న చెప్పింది, చాలా పట్టుబట్టి తీసుకొచ్చాడు నన్నని. ఇప్పటికే కాగ్నిజెంట్కి 5 సంస్థలు ఉన్నాయి భారతదేశంలో. పూణే ఒకటి ఉంది, కలకత్తా ఉన్నట్టుంది, ఇట్లా మొత్తం 4-5 క్యాంపస్లు ఉన్నాయి, హైదరాబాద్ ఉన్నట్టుంది. సో ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, మీరు ఇక్కడ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టేసుకోండి అని ఆఫర్ ఇచ్చారు. ఆయన 21.31 ఎకరాలు ఇచ్చారు వాళ్ళకి. కాపులుప్పాడ హిల్స్లో ఇది నిన్న శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మట్టితో, అంటే మట్టి తవ్వి శంకుస్థాపన చేయటం జరిగింది. అంటే ఇవాళ లోకేష్ అనే వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే, మీరు మాట్లాడిన విధానం చూస్తుంటే, మొన్న మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా అటు US పర్యటనలో భాగంగా కానీ, అంటే డల్లాస్లో అతను తెలుగు వాళ్ళతో మాట్లాడిన విధానం కావచ్చు, నిన్న ఒక IT మంత్రిగా మాట్లాడిన విధానం కావచ్చు, అంటే అతనిలో వచ్చిన మార్పు ప్రస్ఫుటంగా మీకు కనిపిస్తుంది. అంటే ఒక ఆరితేరిన ఏమనాలి, చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి అన్నీ తెలుసుకున్న వ్యక్తులు ఉంటారు, అట్లా తయారవుతున్నాడు. ఓకే, ఇట్స్ గుడ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ నన్ను అడిగితే. ఒక CBN అనే వ్యక్తి ఉండడమే ఆంధ్రప్రదేశ్లోని యువత చేసుకున్న అదృష్టం అనుకుంటే, ఇప్పుడు అందుకు ఈయన కూడా తోడవటం అనేది, కొడుకు కూడా ఇంకా మంచిది. అంటే ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మీకు ఇంచుమించు వీళ్ళు 20,000 నుంచి 25,000 ఉద్యోగాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ ప్రామిస్ చేయటం జరిగింది. వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఇచ్చినందుకంటే, మీకు ఎప్పుడు కూడా డీల్స్ ఎట్లా ఉంటాయంటే, బిజినెస్ డీల్స్, ఓకే ఇప్పుడు ఒక కంపెనీ పెట్టాలంటే మీకు కావాల్సింది స్థలం ఇవ్వడం, మౌలిక సదుపాయాలు ఇవ్వడం. సో మనం మౌలిక సదుపాయాలు ఇచ్చేటప్పుడు మనం ఏమంటాం, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, ఓకే మేము ఇన్ని కల్పిస్తున్నాం కదా, మరి దీనివల్ల మీ కంపెనీ రావటం వల్ల మా ప్రజలకేంటి, ముఖ్యంగా మా యువతకేంటి, చదువుకున్న విద్యార్థులకి ఏంటి అని అడుగుతారు. సో మనం ఏమడుగుతాము, ఇన్ రిటర్న్ మనం అడిగేది వాళ్ళకి మంచి ఉద్యోగ కల్పన ఇవ్వండి, వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఏమంటారు భరోసా ఇవ్వండి అని అడుగుతాం. సో ఆ రకంగా అడగడం జరిగింది. మీకు ఏ గూగుల్ డేటా సెంటర్ వచ్చినా వాళ్ళని అడిగారు, కాగ్నిజెంట్ అంతే, మైక్రోసాఫ్ట్ వచ్చినా అంతే, వాళ్ళు ఎవరు వచ్చినా కూడా. అంటే టోటల్గా ఇప్పటి వరకు, మొన్నటి వరకు జరిగింది 13 లక్షల పైచిలకు కోట్లు మనకి పెట్టుబడులు వస్తే 7,20,000 ఉద్యోగాలు ఆల్రెడీ కల్పిస్తామని ఒక భరోసా ఇచ్చింది ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిన్నను ఒక 25,000 కనీసం 20,000 ఉద్యోగాల దాకా ఇస్తామని వీళ్ళు కంపెనీ వాళ్ళు భరోసా ఇచ్చారు. అంటే నేను అనేది, ఎప్పుడు కూడా ఉద్యోగాలు అనేవి మనకి క్యాంపస్కి సంబంధించి, కంపెనీకి సంబంధించి ఉంటాయి. కంపెనీ ఆధారిత ఉద్యోగాలు చుట్టుపక్కల ఉండేవి, వేరే ఉద్యోగాలు కూడా, చిన్న చితక ఉద్యోగాలు కూడా మీకు వస్తాయి. సో మనకి ఇన్ని కంపెనీలు వస్తున్నాయి కాబట్టి నిన్న కూడా నేను అంటూ ఉన్నదే, మీరు గమనిస్తే కనుకైతే వలసలు తగ్గిపోయాయి ఉత్తరాంధ్ర నుంచి. ఇదివరకు మీరు హైదరాబాద్ కానీ, లేకపోతే ఇట్లా మెద్రాస్ కానీ ఇలాంటి చోట్ల ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు వాచ్మెన్లుగా, లేదంటే కార్పెంటర్స్గా
ఇట్లా హౌస్ హోల్డ్ వర్క్స్ చేసేవాళ్ళుగా ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు అంతా బీహార్ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి ఎక్కువ. వీళ్ళందరూ చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. ఓకే. అంటే ఇవాళ ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ కుటుంబాలతో ఉండి, అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఖర్చుని నియంత్రించుకోవచ్చు, ఆర్థికంగా బలవంతులవుతారు, వాళ్ళ ఊళ్ళో ఉంటారు, వాళ్ళ ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు. అంటే మనకి ఎన్ని సౌకర్యాలు కలుగుతాయి చూడండి, ఎన్ని సౌలభ్యాలు కలుగుతాయి. సో ఇవాళ అవన్నీ ఏర్పడుతున్నాయండి. సో మొత్తం మీద ఇవాళ చెప్పాలంటే ఆయన చెప్పినట్టుగా రైజింగ్ ఆంధ్రప్రదేశ్ ఇది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్ కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అన్నారు లోకేష్. సో స్పీడ్తో దూసుకెళ్తోంది ఆంధ్రప్రదేశ్. సో విదిన్ ఐ థింక్ ఎ స్పాన్ ఆఫ్ 2 to 3 years ఆంధ్రప్రదేశ్లో ఒక పక్క పోలవరం, ఇంకో పక్క అమరావతి, క్వాంటమ్ వ్యాలీ, ఇక్కడ చూసుకుంటే ఐటీ హబ్, ఇక్కడ రాయలసీమ చూసుకుంటే టెక్నికల్గా అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని మనకు అనిపిస్తోంది. అందరికీ కూడా ఉద్యోగ కల్పన అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ.